ఈ సినిమాని విపరీతంగా ఆదరిస్తున్న ఉభయ రాష్ట్ర ప్రజలకు మా బ్యానర్ తరఫున ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ శ్రీనివాస చిట్టూరి గారికి, పవన్ గారికి, అలాగే మా దర్శకులు మంచి మనిషి లింగిసాంగ్ గారికి, మా హీరో గారికి, ఆది గారికి, మా హీరోయిన్ కృతి శెట్టి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. రామ్ గారి ఫ్యాన్స్ అందరికీ, ఆది గారి ఫ్యాన్స్ అందరికీ, మా హీరోయిన్ గారి ఫ్యాన్స్ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. మీ అందరి సపోర్ట్ బాగుంది. మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి వాళ్ళు అనుకున్న ఇది చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇంత ఒక సక్సెస్ మూవీలో నాకు ఈ పనిచేసే అవకాశం కల్పించినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి, హీరోకి అందరికీ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం స్ట్రైట్ తెలుగు మూవీ, ఇలాంటి టెక్నీషియన్స్ కూడా, ఇలాంటి హీరో కూడా, మన ఇలాంటి ప్రొడ్యూసర్స్ కూడా, మంచి హీరోయిన్ మా ఆది గారు. ఆల్రెడీ పందంగోడి, రన్, ఆవారా ఎలాంటి మీరు రిసీవ్ చేశారో అలాంటి ఈ మూవీ కూడా చాలా పెద్దగా మీరు వచ్చి మీకు నచ్చింది. నాకు చాలా సంతోషం. ఈ ఎనర్జీ తోడుగా ఇక్కడ స్ట్రైట్గా మూవీలు చేయాలని ఆలోచున్నాను. మీ ప్రేమకు ఫస్ట్ థ్యాంక్ యూ. ఫస్ట్ డే ఫస్ట్ షో ఆ సంధ్యా థియేటర్లో చూసేప్పుడు నిజం చెప్పాలంటే ఎలాంటి ఒక క్రౌడ్, ఎలాంటి ఒక ఓపెనింగ్. ఈ మన హీరో గురించి తెలుసు. నా అక్కడ విజయ్ అజిత్ మూవీలతో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా చూస్తానో అలాంటి ఒక పెద్ద ఒక మాస్ క్రౌడ్ తోడు చూశాను. అది నాకు చాలా భయంకర సంతోషం వచ్చింది. ఎక్కడెక్కడతా మేము ఆలోచించామో అన్ని దిక్కుల ఆడియన్స్ 100% కనెక్ట్ అయ్యారు. రామ్ సార్కి చాలా పెద్ద నేమ్, అక్కడ కూడా సూపర్ రివ్యూ బాగా వచ్చింది. అక్కడ బాగుంది. నిన్న నైట్లో ఉండి తమిళనాడులో కూడా సూపర్గా ఒక పికప్ ఉంది. ఇక్కడ ఉన్న ఈ రిజల్ట్ చాలా సంతోషం. ఈ ఎనర్జీ తోడుగా చాలా పని చేసాము. మన హీరోయిన్ గారు, ఆది గారు, గురు అంటే ఇప్పుడు అందరికీ అలాంటి పెద్ద ఒక ఫీల్ అందరికీ వచ్చింది. మేము ఆలోచించాము అన్న దాని మీద వాళ్ళకి పెద్ద పేరు వచ్చింది. అది నాకు హ్యాపీ. మా ప్రొడ్యూసర్ గారు కంటిన్యూ చేస్తాము. వాళ్ళకు ఉండే నెక్స్ట్ మూవీ చేస్తాను, నెక్స్ట్ కూడా చేస్తాను. వాళ్ళకిలో ఉండే ఆ టేస్ట్, వాళ్ళ ప్యాషన్స్, వాళ్ళ సినిమా మీద వాళ్ళ ఉండే ప్రేమ అన్నీ కోసమే ఈ హిట్ దొరికింది. థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింగుస్వామి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అ ఛాన్స్ టు వర్క్ విత్ యూ, బికాజ్ ఐ థింక్ దట్ వాజ్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ డాక్టర్స్లో ఎప్పుడైనా ఒక క్యూట్నెస్ ఉంటుంది, బికాస్ దే ఆర్ సో ప్యూర్ కదా. ఆ క్యూట్నెస్ రామ్ బాగా క్యారీ చేశారు. ప్లస్ పోలీస్లో ఉన్న పర్ఫెక్షన్ కూడా బాగా క్యారీ చేశారు. సో ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ ఆది గారు, ఐ థింక్ you were unmatchable as Guru, and seeing the response of the audience, we know how well they are responding to Guru. And మా ప్రొడ్యూసర్స్ ఎప్పుడే లింగుస్వామి సార్ కూడా అన్నారు మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది. అండ్ నేను కూడా అదే అనుకున్నాను. అండ్ ఐ గాట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ దెమ్ అగైన్. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస గారు అండ్ పవన్ గారు ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో పాజిటివ్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద ఫ్యాన్స్ అండ్ ద ఆడియన్స్. అంటే 3-4 days నుంచి సినిమా రిలీజ్ ముందు రోజు నుంచి సో మెనీ పాజిటివ్ థింగ్స్ హ్యావ్ బిన్ కమింగ్, పోస్ట్ కానీ మెసేజెస్ కానీ. ఇట్స్ బిన్ సో ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే తెలుగు అండ్ తమిళ్ నుంచి కదా, సో ఇట్స్ బిన్ హ్యూజ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఆడియన్స్ ఫర్ రిసీవింగ్ ఇట్ సో వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్ అందరు ఆడియన్స్కి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుంది, పక్కా కమర్షియల్ ఫిల్మ్కి ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయని చెప్పి ఆ పాజిటివ్ రివ్యూస్ వచ్చేసి రావటం చాలా కష్టం. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు యాక్చువల్గా చూసారంటే వర్షాలప్పుడు రిలీజ్ అయిందండి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చినాయి. దాని తర్వాత నిన్నటి నుంచి జస్ట్ స్టార్టెడ్ పికింగ్ అప్. అండ్ థ్యాంక్స్ అ లాట్ టు ఆల్ ద ఆడియన్స్. ఇలాంటి మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్, రెండోసారి వాళ్ళతో పనిచేస్తున్నాను. అందరూ చెప్తున్నట్టు మళ్ళీ చేయాలనిపించే ఒక ప్రొడక్షన్ హౌస్ అది. చాలా ఖర్చు పెట్టి ఎక్కడ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా చాలా అందంగా ప్రొడ్యూస్ చేశారు. అండ్ థ్యాంక్ యూ చిత్తూరి గారు అండ్ పవన్ గారు. అండ్ గురు క్యారెక్టర్ ఇంత బాగా మాట్లాడుతున్నారంటే కారణం ద రియల్ గురు.
లింగుస్వామి గారు. ఈజ్ అ ల్యాండ్మార్క్ ఆఫ్ కమర్షియల్ సినిమా. ఆయన చేసిన ప్రతి సినిమా మీరు చూసుంటారు. కరెక్ట్గా ఆడియన్స్ పల్స్ ఏంటో తెలుసుకొని కొడతారు. షూటింగ్ స్పాట్లో కూడా ప్రతి ఒక్క సీన్ షూట్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ షాట్లో విజిల్స్ వస్తాయని చెప్పి మైండ్లో అనుకొని షూట్ చేస్తారు. ఆ ప్రతి సన్నివేశంలో థియేటర్లో ఆడియన్స్ అదేలాగా దాన్ని ఎంజాయ్ చేసి చూశారు. ఇట్ వాజ్ అ గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ బ్రదర్ రామ్ అండ్ కృతి అండ్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ చేసిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ టైంలో ఈ వర్షాలుండి లాట్ ఆఫ్ అడ్డంకులు చాలా వచ్చినాయి. బట్ లాస్ట్ మినిట్ ప్రింట్లు వెళ్ళేదాకా, ప్రింట్ అంటే డిజిటల్ ప్రింట్స్ వెళ్ళేదాకా ఏదో ఒకటి వస్తూ ఉంది. బట్ స్టిల్ ఐ థింక్ ద ఎంటైర్ టీమ్ స్టుడ్ లైక్ వారియర్స్ అండ్ ఫైనలీ రిలీజ్ చేశారు ఈ సినిమాని. అండ్ అదే ఒక పెద్ద సక్సెస్ అనుకున్నాను నేను అప్పుడు. అండ్ దాని తర్వాత ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో నాకు తెలిసి ఇంకే ఇండస్ట్రీ అయినా సరే సినిమా రిలీజ్ చేయాలా లేదా అన్న డౌట్ వస్తుంది. కానీ అసలు కోవిడ్ టైం నుంచి అసలు ఫ్లడ్స్ వచ్చినా ఏమొచ్చినా తెలుగు ప్రేక్షకులు అనేవాళ్ళు సినిమా లవ్వర్స్ అనేది ప్రూవ్ చేసింది ఈ సినిమా. సో ఐ థింక్ దే ఆర్ ఆల్సో వారియర్స్. ఎలా ఉన్నా అంటే ఆ వర్షాలు అవన్నీ చూసి చాలామంది పోస్ట్పోన్ చేయాలా అనే క్వశ్చన్లో పడిపోయాం అందరం. కానీ మేము గట్టిగా నమ్మాం అండ్ ఆడియన్స్ కూడా వస్తారు అనే దాంట్లో ఉన్నాం. అండ్ అదే ప్రూవ్ అయింది డే 1. అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద వారియర్స్ హూ కేమ్. అండ్ అయినా ఇంకా చాలామంది చూడలేకపోయారు సినిమా బికాస్ ఆఫ్ వాళ్ళ ఊర్లో బాగా రేంజ్ అయినవి ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా వచ్చి సినిమా చూసి ఫస్ట్ డే ఏదైతే మిస్ అయ్యారో అది మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నాం ఈ వీకెండ్ కానీ. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. వారియర్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్. అందరూ అన్నట్టు నేను కూడా నెక్స్ట్ వాళ్ళకే. అండ్ లింగు సార్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వర్కింగ్ విత్ యూ. అసలు చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. ఫస్ట్ బీట్ సినిమా ఆర్ రియల్ లైఫ్, అంటే రియల్ లైఫ్ సేజ్ అంటారు చూసారా, కామ్నెస్. ఓకే, ఇది ప్రపంచంలో మొత్తం అసలు సునామీ వస్తున్నా సరే అలా నుంచుంటారు ఆయన. పర్లేదు, ఓకే, నెమ్మదిగా వెళ్తున్నాను నేను. సో అంత కూల్గా ఉంటారు. అండ్ కృతి వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. అండ్ లైక్ ఐ సెడ్, ఈ సినిమాతో కమాన్ బేబీ అయిపోయింది అందరికీ. అండ్ ఆది మై బ్రదర్, ఫ్యాంటాస్టిక్ జాబ్. అక్కడ తమిళ్లో చెప్పారు కరెక్ట్గా, ఆది ఇంత పడతకు పాది అని. అంటే ఒక హీఈస్ అనదర్ హాఫ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని, 100%. అండ్ యూ పుట్ యువర్ లైఫ్ అండ్ సోల్ ఇంటు ఇట్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ విజయ్ మాస్టర్, నన్ను ఎంతమంది అడిగారు నైట్ ఫైట్స్ అయినా ఏం తీసారని. అది చాలా వరకు ఎడిట్ అయిపోయినాయి. అయినా సరే ఉన్నది కూడా అంటే మనకు తెలుసు ఎంత ఎడిట్ అయిందో. బట్ ఎంటైర్ ఫైట్ చూసినప్పుడు మాత్రం ఐ వాజ్ బ్లోన్. ద వే యూ షార్ట్ ఇట్, కన్సీవ్డ్ ఇట్. అంటే లింగుస్వామి గారు అంటేనే ఫైట్స్ అన్ని నీట్గా ఉంటాయి. ఆయన చెప్పిన దానికి ఇంకా మించి చేయాలంటే, ఇంకా యాడ్ చేయాలి అంటే ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అంత ఈజీ కాదు అది. ఎందుకంటే విలన్ లెఫ్ట్ పడాలా, రైట్ పడాలా, ఆడికి ఏ పొన్నిరిగిందో కూడా రాసేస్తారు ఆయన. అలాంటిది దాన్ని మించి ఇంకా బెటర్గా చేయాలంటే చాలా కష్టపడ్డారు. అండ్ ఐ లవ్ ద అవుట్పుట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈయన బుల్లెట్ సాంగ్ సెట్ లైన్ చేసింది ఈయనే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. And thanks to the media for all your support, and thanks Manjusha for your lovely comparing. Thank you all. And before we wrap this success meet, ఒకటి మీరు ప్రీ ఇంటర్వెల్ సీన్ హ్యాంగింగ్ అదంతా ఉంది కదా, దాని తర్వాత మొక్క నాటేటప్పుడు చినుకు పడింది, మెరుపు వచ్చింది, ఇవన్నీ రియల్గా జరిగాయి టైమింగ్కి అని విన్నాను. ఆ రియల్ ఇన్సిడెంట్ గురించి ఏమైనా చెప్తారా? హూ విల్ సే అబౌట్ దిస్? అది స్టార్ట్ కెమెరా యాక్షన్ చెప్పేప్పుడు మన రెయిన్ రావాలి, ఇది దాని ఏం చెప్తారు, మెరుపు రావాలేసి మన చెప్తాం. మొక్కలు నాటి మెరుపులు రావాలి చెప్పేప్పుడు నిజంగా వచ్చింది. నా షాక్ అవ్వాను, ఏంటది నిజంగా ఇప్పుడు మూవీలో ఉన్న షాట్ నిజమైన షాట్. అలాంటి మూవీలో చాలా మంచి సైన్ మొత్తం మూవీలో ఎలా మన ఆలోచన అది అన్నీ అప్పుడప్పుడు ఎప్పుడు కావాలో అది దొరికింది. అదే ఇంత రెయిన్ ఇప్పుడు మెరుపులు వర్షం పడేప్పుడు కూడా ఈ మూవీకి హిట్ అయ్యేటే అదే సైన్. అలా ఆలోచన.